అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై గురుదత్త అని కామెంట్ చేయండి. గురువులను ఆరాధించడానికి చాలా ప్రత్యేకంగా పవిత్రమైనదిగా చెప్పబడే రోజు గురు పూర్ణిమ. గురు పూర్ణిమ రోజున గురువులను పూజించడం, దాన ధర్మాలు చేయడం శుభ ఫలితాలనిస్తాయి. అసలు ఈ సంవత్సరం గురు పౌర్ణిమ ఎప్పుడు వచ్చింది? గురు పూర్ణిమ రోజు చేయవలసిన పనులేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం గురు పౌర్ణిమ ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటాం. గురు పూర్ణిమనే ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు. వేదవ్యాసుడు జన్మించిన రోజుని గురు పూర్ణిమగా జరుపుకోవాలన్నది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించిన వేదవ్యాసుని గొప్ప గురువుగా భావించి గురు పూర్ణిమను జరుపుకుంటాము. ఈ సంవత్సరం గురు పూర్ణిమ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. గురు పూర్ణిమను 20వ తేదీ జరుపుకోవాలా లేదా 21వ తేదీ జరుపుకోవాలా అన్న విషయంలో ఏర్పడిన అనుమానానికి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు క్లారిటీ ఇచ్చారు. పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై జూలై 21వ తేదీ సాయంత్రం 3:45 ముగుస్తుంది. అయితే పౌర్ణమి తిథిని జరుపుకోవడానికి చంద్రోదయ సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి జూలై 20వ తేదీన గురు పూర్ణిమ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. జూలై 20వ తేదీ రాత్రి గురు పూర్ణిమ పర్వదినాన్ని జరుపుకొని జూలై 21న దాన ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. భగవంతుణ్ణి పూజించడంతో పాటు దాన ధర్మాలకు హిందూ ధర్మంలో అధిక ప్రాధాన్యత ఉంది. గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసి విష్ణువుకు పసుపు పువ్వులు, పసుపు వస్త్రాలను సమర్పించి పూజిస్తారో, ఎవరైతే గురువును పూజిస్తారో వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని, వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్తారు. గురు పూర్ణిమ నాడు దాన ధర్మాలు చేయడం వల్ల కెరియర్లో పురోగతి వస్తుందని, ఎవరైతే గురు పూర్ణిమ రోజు దాన ధర్మాలు చేస్తారో వారికి అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుందని చెప్తారు. గురు పూర్ణిమ పర్వదినాన ఇంట్లో ఈశాన్య దిక్కును శుభ్రపరిచి, అంటే ఈశాన్య దిక్కు గురుగ్రహానికి సంబంధించింది కావడంతో ఈశాన్య దిక్కును శుభ్రపరిచి నెయ్యి దీపాన్ని వెలిగిస్తే వ్యాపారంలో పురోగతి వస్తుందని పండితులు చెప్తున్నారు. గురు పౌర్ణమి నాడు పసుపు రంగు దుస్తులు, పసుపు రంగు పండ్లు, స్వీట్లు, కుంకుమ పువ్వు, నెయ్యి ఇత్తడి వస్తువులను దానం చేయడం వల్ల వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంటుంది. అంతేకాదు గురు పౌర్ణమి రోజున గురుబలం పెరగాలంటే, జీవితం సంతోషంగా సాగాలంటే గురువులను పూజించాలి. ఆ రోజున గురువును భోజనానికి ఆహ్వానించి మంచి భోజనం పెట్టి ఆతిథ్యం ఇవ్వాలి. గురువుకు దక్షిణ ఇచ్చి ఆశీస్సులు పొందడం ద్వారా గురుగ్రహం బలపడుతుంది. ఫలితంగా వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. గురు పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని ఆరాధించిన, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. శివుణ్ణి పూజించిన, దత్తాత్రేయుణ్ణి ఆరాధించిన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గురు పూర్ణిమ నాడు దక్షిణామూర్తిని కూడా పూజిస్తారు. ఇలా చేయడం వలన గురుగ్రహం శాంతించి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.